నుంచి కూడా శానిటేషన్ అన్ని యాక్టివిటీస్ కూడా పొద్దున్న నుంచి చూడటం 5:30 నుంచి చూడటం జరుగుతుంది. దీంట్లో ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ చేయటం, అలానే ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఈరోజు 8:30 నుంచి పొద్దున్నే కూడా మన సచివాలయ సిబ్బంది అందరూ ప్రాపర్టీ ట్యాక్స్లు, వాటర్ కనెక్షన్స్ ఇవన్నీ వెరిఫై చేస్తున్నారు. దాంట్లో భాగంగా చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో తిరుగుతూ ఉంటే ఇక్కడ ఒక బిల్డింగ్ చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ స్ట్రీట్ చూస్తూ ఉంటే ఇక్కడ ఒక హాస్పిటల్ కనిపించింది. ఈ చెక్ చేస్తే బిల్డింగ్ మొత్తం 100% డీవియేషన్తో కట్టడం జరిగింది. దాని తర్వాత రెవెన్యూ పరంగా చెక్ చేస్తే 5 నెలలు అయినా సరే హాస్పిటల్ రన్ చేస్తే ఇప్పటిదాకా ప్రాపర్టీ ట్యాక్స్ అసలు వేయించుకోలేదు. అలానే 100% డీవియేషన్తో కట్టారు కాబట్టి ఓసీ రిలీజ్ అవ్వదు. కాబట్టి మార్టగేజ్ చేసింది అలానే ఉంది. ఓసీకి కూడా అప్లై చేయకుండా, అంటే ఓసీ మీరు అందరికీ తెలుసు, ప్రజలందరూ గమనించాలి, ఓసీ రిలీజ్ చేయకపోతే సామాన్య గృహస్థులైనా సరే అపార్ట్మెంట్ మీరు కొనుక్కున్నా సరే ఓసీ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనం దాంట్లో హౌస్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఓసీ రిలీజ్ అవ్వకుండా ఏకంగా చాలా కేసెస్లో ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ చూడటం జరిగింది. ఓసీ రిలీజ్ అవ్వకుండా, అంటే ఓసీ ఇవ్వకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అనేది నామ్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఇష్యూ చేస్తుంది. ఎవరైనా సరే, అది నివాస గృహం అయినా, కమర్షియల్ షాప్ అయినా, బిల్డింగ్ అయినా సరే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రం ఉండాలనేది మినిమం నాలెడ్జ్. అంటే ఇంకొక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోకుండా ఉన్నారంటే 100% డీవియేషన్తో కట్టుకున్న తర్వాత దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదు కాబట్టి ఓసీ రాకపోతే మార్టగేజ్ రిలీజ్ చేస్తారు. మార్టగేజ్ అంటే మీరు కట్టిన ఏరియాలో 10% ఏదైతే ఉంటుందో అది కార్పొరేషన్ మార్టగేజ్ చేస్తారు. ఇది రిలీజ్ అయిన తర్వాత మాత్రం, ఓసీ ఇచ్చిన తర్వాత మాత్రమే మార్టగేజ్ రిలీజ్ అవటం జరుగుతుంది. మార్టగేజ్ రిలీజ్ చేయకుండా, ఓసీలు అసలు అప్లై చేయకుండా, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా, ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ కూడా ఇప్పుడే చెక్ చేయడం జరిగింది. ట్రేడ్ లైసెన్స్ అప్లై చేయలేదు, ట్రేడ్ లైసెన్స్ కూడా లేదు. కార్పొరేషన్ లిమిట్లో ఎవరైనా సరే ఏ ప్రొఫెషన్ చేసినా, చిన్న షాపు బజ్జీల కొట్టేదైనా పెట్టుకున్నా, చిన్న కిరాణా దుకాణం పెట్టుకున్నా సరే ట్రేడ్ లైసెన్స్ అనేది కావాలి. ఏకంగా హాస్పిటల్స్ ఇలాంటి రన్ చేస్తా కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా రన్ చేస్తా ఉన్నారంటే ఈ చెక్ చేయకపోతే ఖచ్చితంగా మీరు ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. డిఎంహెచ్ఓ గారితో కూడా ఇప్పుడే ఫోన్ చేసి ఏంటి ఇలా ఉంది అని మాట్లాడటం జరిగింది. మిగతా కావాల్సిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని అప్లై చేసి, అంటే కార్పొరేషన్ సంబంధించి కాదు. సో డిఎంహెచ్ఓ గారు కూడా ఇంకా చాలా ఉన్నాయి హాస్పిటల్స్ ఇలా నెల్లూరు నగరంలో ఏవైతే మొత్తం ఇలా మార్టగేజ్ రిలీజ్, అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా రన్ చేస్తున్న హాస్పిటల్స్ చాలా ఉన్నాయని ఖచ్చితంగా ఎవరైతే ఈ కార్పొరేషన్లో కూడా ఈ చెక్ చేస్తే, ఆల్రెడీ కొంతమంది అఫీషియల్స్ చెప్పారు 3-4 సార్లు వెళ్ళినా సరే మనకి ప్రాపర్టీ ట్యాక్స్ వేయొద్దని, కానీ ఇలా కూడా చెప్తున్నారు. అది కూడా చర్యలు తీసుకుంటాం. సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఇది చేయలేదో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇలా డీవియేషన్స్, ఇప్పుడు మీరు రోడ్డు పక్కన చూస్తుంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం డీవియేషన్ ఉంది. ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది. మొత్తం 100% డీవియేషన్, పక్క బిల్డింగ్ డీవియేషన్ ఉంది. ఇలా ప్రతిదీ డీవియేషన్లా కడుతుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మనం స్కూల్స్ కానీ, హాస్పిటల్స్, ఇలాంటి మేజర్ ఏరియాస్, రేపు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? రేపు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా చెక్ చేయాలి. అన్ని మొత్తం మిగతా హాస్పిటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ అందరికీ, ఒక్కటని కాదు, ర్యాండమ్గా మేము అన్నీ చూస్తూ ఉన్నాం. అన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది. ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడద్దు. ఓసీ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము యాజ్ పర్ నామ్స్ సీజ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఏవైతే ఇలా నామ్స్ ప్రకారం లేవో వాటిని సీజ్ చేస్తాం.